డీల్ చేశారు అనే విషయం కూడా విచారించవలసి ఉంది. ఎందుకంటే 22A సెక్షన్ ప్రకారం ప్రొహిబిటెడ్ లిస్టులోంచి కొంత ల్యాండ్ని బయట తీసేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నంలాగా అనిపిస్తున్నది. ఇవన్నీ కాకుండా 2-3 ప్రత్యేకంగా మాకు అనుమానాలు వస్తున్న విషయం ఏంటంటే, ఆర్డీఓ ఆఫీసులో ఒక కిటికీ, ఒక విండో బయట అగ్గిపుల్లలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ స్టిక్స్ ఫ్రెష్గా ఉన్నాయి. అది ఎప్పుడో నెల రోజుల క్రితం 2 నెలల క్రితం పడిపోయేది కాదు, ఫ్రెష్గా ఉన్నటువంటి మ్యాచ్ స్టిక్స్ కనిపిస్తున్నాయి. అది కాకుండా కొంచెం దూరంలో ఆర్డీఓ ఆఫీస్ ప్రెమిసెస్లోనే కొంచెం దూరంలో, అంటే కాలిపోతే బయట ఇసిరేస్తే అక్కడే పడి ఉంటాయి ఫైల్స్, కానీ కొంత దూరంలో అంటే సుమారుగా ఒక 50 అడుగుల దూరంలో ఇంకా కొన్ని ఫైల్స్ కాలుతూ ఉన్నాయి. వాటిలో ఒక ఫైల్ నేను చూశాను. దాంట్లో క్లియర్గా పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ని 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి బయటికి తీయడానికి అనుమతి ఇవ్వాల్సిగా కోరుతున్నాము అన్న ఫైల్ కాలుతుంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ అగ్గిపుల్లలు కనిపించడం అయితేనేమి, ఆ తర్వాత కొంచెం దూరంగా కొన్ని ఫైల్స్ ఇంకా కాలుతూ ఉండటం అయితేనేమి ఇవన్నీ చూశాక ప్రత్యేకంగా మాకు కొన్ని అనుమానాలకి అనిపిస్తూ ఉన్నది. అట్లానే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఫారెన్సిక్ లెబొరేటరీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కూడాను బయట షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు, లోపల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదని చెప్తారు. ఎందుకంటే అక్కడ వైర్లు కాలిపోయినప్పుడు బయట పైన ఉండేటు ఇన్సులేషన్ అంటారు, లేదా ఎనామిల్ అంటారు, అది కాలిపోయింది. కానీ లోపల వైర్ అంతా కాలిపోయింది. నార్మల్ షార్ట్ సర్క్యూట్ మొత్తం కాలిపోద్ది, అది కాలేదని చెప్పి తెలుస్తూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అయితేనేమి, చిన్నటువంటి ఆధారాలు మూసేయాలని, సాక్ష్యాలు తారుమారు చేయడానికి కొన్ని ప్రయత్నాలు కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇది మన దృష్టికి వచ్చింది. ఈ మధ్యన విజయవాడలో కరకట్ట మీద కొన్ని ఫైల్స్ కాలబెట్టారు, దాని మీద కూడా దర్యాప్తు జరుగుతూ ఉన్నది. సో ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, పోలీసు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. ఈ విషయంలో పబ్లిక్కి మేము చేసేటువంటి అప్పీల్ ఏమిటంటే, దయచేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. అది జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కానీ, జిల్లా ఎస్పీ ఆఫీస్కి కానీ, లేదా 112కి 112 నెంబర్ డైలాండ్ ఉండేది, దానికి చేసినా 112 చేసినా అక్కడికే వస్తుంది. మీరు దానికి కానీ ఫోన్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఎవరైతే చెప్పారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము. దయచేసి పబ్లిక్ కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాము, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. అదేవిధంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా దర్యాప్తు ఉంటుంది. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది ఏ పాత వాళ్ళు కానీ, కొత్త వాళ్ళు కానీ, ఇంకోళ్ళు కానీ, మంచివాళ్ళు కానీ, చెడ్డవాళ్ళు కానీ, ఎవరు అనుకోండి, మీరు మంచివాళ్ళు అనుకుంటున్న కానీ, చెడ్డవాళ్ళు అనుకుంటున్నారు, ఎవరైనా కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలేది లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా స్పష్టం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పబ్లిక్ కూడాను ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి తెలియచేయండి. ఈ సందర్భంగా మేము ఒక 10 టీమ్స్ ఫామ్ చేశాము. ఇక్కడ లోపల ఉన్న సీసీటీవీలు కూడాను, సీసీటీవీ కెమెరాలు కొద్ది రోజులు పనిచేయట్లేదు అన్నారు. కానీ బయట ఉన్నటువంటి కెమెరాలు అయితేనేమి, చెక్ చేయడానికి అయితేనేమి, తర్వాత ఎవరినైతే మేము కొంతమంది అనుమానిస్తున్నామో వారిని ఇంటరాగేట్ చేయడానికి, తర్వాత ఈ ఫైల్స్ అన్నీ తీసుకొని పంచనామా మొత్తం స్క్రూటనైజ్ చేయడం, అదేవిధంగా కలెక్టర్ గారి సహాయంతో ఏ ఫైల్ ఏమిటి అన్న విషయం తెలుసుకోవడానికి వీటన్నిటి కూడాను ప్రస్తుతానికి ఒక 10 టీమ్స్ పెట్టాము. దానికి జిల్లా అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ గారిని చీఫ్ ఐఓ కింద పెట్టి, ఆయన కింద అనేక మంది ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు పెట్టాము. బయట నుంచి కూడా కొంతమంది డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు తీసుకొస్తున్నాము, జిల్లా వాళ్ళు కాకుండా. వాళ్ళందరూ కూడాను ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. పరిస్థితిని బట్టి రేపెల్లుండిలో అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఇక్కడ నాతో పాటు సిఐడి చీఫ్ కూడా ఉన్నారు, రవిశంకర్ అయినారు గారు. అవసరాన్ని బట్టి సిఐడికి ట్రాన్స్ఫర్ చేయాలా లేదన్న విషయం కూడా దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎంతమందిని ఇంకా అదుపులో తీసుకుంటే విచారించాలి. అందరూ మన వాళ్ళే స్టార్ట్ చేశాము. నాకు మన టీమ్స్ మాట్లాడుతున్నాయి.